అందరికీ నమస్కారం అండి. నైస్ బీయింగ్ హియర్ అరౌండ్ లంచ్ టైం. తొందరగా ఫినిష్ చేసుకుంటాను. మామూలుగా జాన్వి గారు ఎప్పుడు ఏమి అడగరండి. ఇంత మాకు మైకిల్ ఆవిడ ప్రొడ్యూసరు. అలాంటిది ఈవెంట్ గురించి అడగగానే జాన్వి వేరే పని ఉంటుందేమో ఇంపార్టెంట్ అంటే ఆవిడ పెద్ద మెసేజ్ పెట్టారు. ఎంత కాంప్లికేటెడ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పదాలు వాడారంటే ఆవిడ తిడుతున్నారా పొగుడుతున్నారా నాకు అర్థం అవ్వడానికి ఒక 10 seconds అయింది. ఓకే, అర్థమైంది, డన్. ఇంత సింపుల్గా ఉండింది. సో జాన్వి, ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ టుక్ ఇట్ అప్ సో పర్సనలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. టు ద ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు అండ్ అభిషేక్ గారు, అందరూ చాలా పద్ధతైన గారు బ్యాచ్ టీమ్ అండి. అంటే వాళ్ళ వాయిస్ కూడా ఎవరు డెసిబల్ లెవెల్ 0.4 దాటలా. ఓకేనా, అందరూ చాలా బాగా చేశారు, మంచి ఫిల్మ్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో వెనక నేను అప్పుడప్పుడు నేను ఇలాంటి ఈవెంట్కి వచ్చినప్పుడు నందిని ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే నేను చూసుకుంటా, ఓహో మనం ఈ మీటర్ మెయింటైన్ చేయాలా, ఒక బేస్ లెవెల్ సెట్ చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ అని. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాగవంశీ గారు కంగ్రాచులేషన్స్ అండి. నేను ఊరిని జోక్ కర్లో నిజంగానే నేను మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటారని వెయిట్ చేసి అలాగే జరిగింది. బట్ దట్ అ పార్ట్, జెన్యూన్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. బికాజ్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్కి తన కళకి మీరు యూ రియలీ బ్యాక్ డమ్ బిగ్ వై, ఐ నో వాట్ యూవ్ డన్. అండ్ అది 100 కోట్లు చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. యూవ్ క్రియేటెడ్ దాట్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దాట్. నౌ కమింగ్ టు ఆనంద్ గారు, మీ స్పీచ్ చాలా బాగుండిందండి. మీరు ఫస్ట్ అంత రాసుకుని మీరు చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్లో చూసా, 4-5 పారాగ్రాఫ్లు ఉండింది. నేను ఓహో టఫ్ జాబే అనుకున్నాను. యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యూర్ రీచింగ్ అవుట్ టు. మై వెరీ డియర్ ఫ్రెండ్ జీవి. జీవి గారికి నాకు ఉన్నది ఏంటంటే, మేము ఎప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. మేము వర్క్లో కలిసింది క్యాప్టెన్ మిర్రర్ కూడా మేబీ దాని గురించి ఒక 20 minutes కలిసి ఉంటాం. అండ్ క్యాప్టెన్ మిర్రర్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అయిందంటే, అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట 2 చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి. మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐహి వస్తుంది. బట్ మనం ఆనెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కెమెరామ్యాన్ డైరెక్టర్ పెట్టిన షాట్, ఆయన ఇచ్చిన సౌండ్. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దాట్. అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్గా అమాయకంగా మాడుతున్నారండి. ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యానటిక్. ఆయనతో మీరు ఆడనే లేరు. ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేము మీరు దిగారంటే 4వ సెకండ్ డెడ్. ఎక్కడి నుంచి కాల్స్తున్నాడో అర్థం కాదు. ఓకేనా, ఆయన వల్ల ఒక గేమే నేను ఆడడం మానేసా. నా వల్ల ఇది కావట్లేదు, నేను దాకోలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి. ఎందుకంటే ఆయనకి నిజంగానే నిద్ర ఉండదు. అండ్ నాన్ స్టాప్గా యాక్టర్గానే షూట్ చేస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్గానే పనిచేస్తుంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారని చెప్పారు. సో అండ్ ఇలా రియలిస్టిక్ యాక్షన్ అని చెప్పి, బట్ దట్ అ పార్ట్, మామూలుగా నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్ని కథలు ఎదుక్కుంటానని. అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో 4 డైరెక్టర్ 4 కథలు ఉంటాయి, అన్ని వెరీ జానర్స్లో ఉంటాయి. అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ షీ ఈస్ ఇన్ ద వే షీ పిక్స్ అప్ డైరెక్టర్స్, ఐ రియలీ విష్ ఐ లెర్న్ సమ్ 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక జానర్ దాటాక నాకు అర్థం కాదు. ఓకే, ఇంతకుపైన మనకు అర్థం కాని కంటెంట్ మనం వెళ్ళాం అనుకుంటాం. అది ది వే షీ జడ్జెస్ ఇట్ అండ్ పిక్స్ దెమ్ అప్ ఈస్ రియలీ నైస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. April 12th సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి. డియర్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్.